మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. వాక్య భాగాన్ని మనం చూస్తే సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. ఆ నక్షత్రము యాకోబులో ఉదయించును అనే మాట బిలాము చెప్పాడు, ప్రవచనం చెప్పేశాడు. అందుకే యాకోబులో నుండి కుమారుడైన క్రీస్తు రావాలి. కుమారుడు చేసే పనులు, ఆయన ఎవరికి కుమారుడు? ఆయన ఎవరికి కుమారుడుగా ఉన్నాడు? పరలోకపు తండ్రికి కుమారుడుగా ఉన్నాడు. యూదా దేశానికి అంటే యెరూషలేముకు పరిశుద్ధ పట్టణానికి కుమారుడుగా ఉన్నాడు. ఇద్దరికి కుమారుడే. యేసయ్య అందరికీ కుమారుడే. ఆయన అందుకే ఒకళ్ళకి, ఒక గోత్రానికి, ఒక వంశానికి, ఒక దేశానికే కుమారుడని చెప్పబడలా. మనకి కుమారుడు అనుగ్రహించబడిన, రక్షించబడిన వాళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు. మనకందరికీ నాకని యూదా దేశంలోనికని, ఇదిగో ఇండియాకని, ఇంకొక దేశానికని, తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు వాళ్ళకని అలా లేదు. మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని ఆ ప్రవచనం చెప్పబడుతూ ఉంటే, ఆ కుమారుడైన క్రీస్తు ప్రారంభము కంటే ముందే నేల మట్టి రవ్వంతయు సృష్టించకముందే ఆయన ఉన్నాడు. నేల మట్టిని రవ్వంతయు సృష్టించకముందే. వాక్యాలలో ఎన్నో విషయాలు మనం చదువుతూ ఉన్నాం. వాక్యాలలో నుండి ఎన్నో విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొల పాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలు తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడేవాడు. నిజంగా కుమారుణ్ణి చూసి ఇదిగో ఈ పర్వతం ఎంత బరువు ఉంటుందంటావు, సియోను కొండ ఎంత బరువు ఉంటుందంటావు అనగానే తండ్రికి ఆ కొలతలు అప్పచెబుతా ఉన్నాడు కుమారుడైన క్రీస్తు. నిజంగా మనము అలాంటి కొలతలు వేయడానికి మనకు చేత కాదు. యెరూషలేము పట్టణాన్ని కొలతలు వేయడానికి అంటే నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణం యొక్క కొలతలు దేవుడు ఎలా కొలవాలో చెప్తున్నాడు తెలుసా? ఎలా కొలవాలి? ఆ కొలకర్ర ఎంత ఉండాలి? ఆ కొలకర్ర ఎవరి కొలతను బట్టి తీసుకోవాలి? ప్రకటన గ్రంథములు అన్ని వివరంగా ఉన్నాయి. ప్రభు ఈ పనులన్నీ తండ్రి సముఖములో ఉండి చేసేవాడు. 14వ వచనము, ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను, ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకి బుద్ధి మార్గము బోధించిన వాడు ఎవడు? నిజంగా ఆయనకి ఎవరు నేర్పాలి? అన్నిటినీ చేయగలిగిన వాడు ఆయన. ఆయన యొక్క జన్మదినాన్ని గురించి, జననము గురించి ఆ సామెతల్లో సొలొమోను కూడా రాస్తూ ఉన్నాడు. బాల్యము నుంచే నేను ఉన్నాను, పూర్వము నుంచే నేనున్నాను, ఇవన్నీ ఈ సృష్టి అంతయో ఏది చేయకముందు, నేల మట్టి రవ్వంతయో చేయకముందు నేను ఉన్నాను. అప్పుడు ఏమున్నాయి? ఏమీ లేవు. దేవుడు కలుగును గాక అనగానే అవి ఆ మాట ప్రకారం కలిగినాయి. అవన్నీ ఆ మాట ప్రకారం కలిగినాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 1 వచనాల్లో చూద్దాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి ఏ పెద్దల సాక్ష్యము పొందిరి.
ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనిచున్నాం. ఏముంది అంతకుముందు? ఆయన మాట చేతనే దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత నిర్మించబడాల. అప్పుడు ఏమున్నాయి? ఇప్పుడు మనము ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఆ పర్వతాల్లో నుంచి ఆ మట్టిని, సిమెంట్ని, వీటన్నిటిని తయారు చేసుకొని, ఇటుకలు తయారు చేసుకొని, ఆ మట్టి కీలు వలన ఇటుకలు తయారు చేసుకొని బిల్డింగ్ నిర్మించుకోవచ్చు. అప్పుడేముంది? పరలోక రాజ్యం కట్టబడాలి అంటే, ఏదైనా ఒక నిర్మాణం జరగాలి అంటే అంతకుముందు ఏమీ లేదు. నేల మట్టి లేదు, పర్వతాలు లేవు, కొండలు లేవు, గుట్టలు లేవు, నీళ్లు లేవు, ఏమీ లేవు. ఏమీ లేనప్పుడు దేవుడు ఆయన వాక్యము వలన సమస్తాన్ని నిర్మించాడు. కింద చిన్న అక్షరాల్లో యుగములు అని ఉంటుంది. అంటే ఈ యుగాలు అంటే ఈ ప్రపంచం అంతా దేవుని వాక్యము చేత నిర్మాణమైనవి. ఆయన పలికాడు, అవి తయారైపోయినాయి. అంతకుముందు ఏ పదార్థాలు లేవు, నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లను వినియోగించుకుని మనం ఎన్ని పనులైనా చేయొచ్చు. మట్టి ఉంది కాబట్టి ఆ మట్టిని వినియోగించి ఎన్ని పనులైనా చేయొచ్చు. కానీ ఆ రోజుల్లో ఏమీ లేనప్పుడు ఆయన వాక్యము వలన, వాక్కు వలన సమస్తమును నిర్మాణము చేయబడ్డం. కుమారుడుగా ఆయన భూమి మీదకి వస్తాడని ప్రవక్తలు ప్రవచించారు. యూదా ఎలా ఉండబోతున్నాడు అనేది ప్రవచనం వచ్చేసింది. ఆ రాజదండము యూదా గోత్రపు సింహములాగా ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. ఎందుకు? దావీదు వంశంలో ఎందుకు పుట్టాడు? దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున, చాలా ఉన్నతమైన భక్తి కలిగి ఉన్నవాడైనందున ఆ దావీదు వంశములో నుండి ప్రభు కుమారుడైన క్రీస్తు వస్తాడు అని చెప్పడానికి ఆయన అంటున్నాడు, నీ సింహాసనము మీద నీకు ఒకడు ఉండక మానడు. అంటే ఎవరున్నారు? సొలొమోను కొంతకాలం భక్తి చేసి పాడైపోయాడు. రెహబాము అలానైపోయాడు. వాళ్ళ పిల్లల అలాగైపోయారు. కుమారుడైన క్రీస్తు వచ్చి ఆ సింహాసనాన్ని నిలబెట్టాడు. అందుకే యోధా నుండి రాజదండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుంచి రాజదండం పోదంట ఎక్కడికి. ఆయనే వచ్చి పరిపాలన చేయాలి. పూర్వకాలం నుంచే ఈ ప్రపంచములు, ఈ యుగములు నిర్మాణము కాకముందే తండ్రి దగ్గర ఉంటే ఒక తండ్రి ఒక బిడ్డ ఎలా మాట్లాడుకుంటారు, తండ్రి కుమారుడు ఎలా మాట్లాడుకుంటారు, అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలీలు తయారు చేయబడ్డారు. ముందు ఆదాము తయారు చేయబడ్డాడు. ఆ వంశములో నుండి నోవహు వచ్చాడు. ప్రభువు వాళ్ళ యొక్క పాప జీవితాన్ని చూసి, వాళ్ళ ఆలోచన చూసి, వాళ్ళ తలంపులు చూసి జలప్రళయాన్ని భూమి మీదకి రప్పించేశాడు. జలప్రళయాన్ని భూమి మీదకి రప్పించి మొత్తం నశించిపోయారు. నీళ్లలో, వరదల్లో మొత్తం నశించిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని, ఆ నోవహు ముగ్గురు కుమారులను, ముగ్గురు కోడళ్లను, నోవహు భార్యను దేవుడు బయటికి తీసుకొచ్చి, అబ్బాయి వీళ్ళు ఇంకా చాలా బాగుంటారు, నా పిల్లలుగా ఉంటారు, నోవహు నా కుమారుడుగా ఉంటాడని ప్రభువు చూస్తూ ఉండగానే మళ్ళీ వాళ్ళ హృదయంలో తలంపులు, ఆలోచనలు చెడ్డగా కనపడ్డాయి అంట. తెలుసా? వాళ్ళ తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు చెడ్డగా కనపడ్డప్పుడు ప్రభు అప్పుడు అంటున్నాడు, నీళ్ళలో వేసి తీసినా, అగ్నిలో వేసి తీసినా వీళ్ళ బుద్ధి మాత్రము మారదు. వీళ్ళ బుద్ధి మాత్రం మారదు. నీళ్ళలో వేసి తీసిన, నీళ్ళల్లో నుంచి బయటికి తెచ్చిన, అగ్నిలో వేసిన, వాళ్ళ అగ్నిలో నుంచి బయటికి తెచ్చినా కూడా వీళ్ళ బుద్ధులు మాత్రం మారవు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, వాక్య భాగంలో మనం చూస్తే ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చూద్దాం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుంచి చెడ్డది. నరుల హృదయాలోచన వారి బాల్యం నుంచి చెడ్డది. దేవుడు ఇంపైన సువాసనను ఆగ్రహించి, నోవహుకి దేవుడు ఏం చెప్తాడు? అన్నిటినీ రెండు జంతువులని సమకూర్చుకో, అవన్నీ నీ దగ్గరకు వస్తాయని చెప్తే దేవుని మాట ప్రకారంగా అన్నీ వచ్చినాయి. కానీ పవిత్ర జంతువులు మాత్రం 7 తీసుకోమంటున్నాడు దేవుడు. ఎందుకు? జలప్రళయం నుంచి బయటకు వచ్చినాక దేవునికి బలి అర్పించాలంటే ఏం చేయాలి? పవిత్రమైన జంతువులు కావాలి, పవిత్రమైన పక్షులు కావాలి. పక్షులు అంటే ఆ ఓడలో ఉన్నప్పుడు మరి పిల్లలు చేసినేమో తెలియదు, కానీ జంతువులలో నుంచి మాత్రం 7 పవిత్రమైన నువ్వు తీసుకోవాల్సిందే అని చెప్తే ఆ దేవుని మాట ప్రకారంగా నోవహు దగ్గరకు అవన్నీ వచ్చేసినాయి.
నోవాహు దగ్గరకు వచ్చినప్పుడు నోవాహు వాటన్నిటినీ లోపల సమకూర్చాడు. ఆ తరువాత జల ప్రళయం అంతా అయిపోయి నేల ఆరేదాకా నోవాహు ఓడలో ఉండి ఆ తర్వాత బయటికి వచ్చినప్పుడు పవిత్రమైన జంతువులలో నుండి దేవునికి బలి అర్పించాడు. దేవునికి దహన బలి అర్పించాడు. దేవునికి దహన బలి అర్పించినప్పుడు ఆ వాసనను దేవుడు ఆగ్రాణించి ఆయన అంటున్నాడు, అసలు మనుషులు ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు, మనుషుల ఆలోచన అంత చెడ్డది, మనుషుల తలంపు అంత భయంకరమైంది. నేను ఈ మనుషుల్ని నేను వాళ్ళ యొక్క పాపాన్ని చూసి, వాళ్ళ ఆలోచన చూసి భూమిని శపించాను, నేలని శపించాను. దానివల్ల ప్రయోజనమేమీ లేదు. అసలు మార్చాల్సింది వీళ్ళనే, మనుషుల్ని మార్చాలి. కానీ భూమిని ఇంకొక దాన్ని ఆకాశాన్ని భూమిని వీటిని శపించడం, వీటి మీద నేను నా యొక్క ఉగ్రతను చూపించడం వేస్ట్ అనుకున్నాడు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు వాక్య భాగంలో మనం చూస్తే, నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఏకను సమస్త జీవులను సంహరింపను. సమస్త జీవులని, మనుషుల యొక్క పాపాన్ని బట్టి, మనుషుల యొక్క హృదయాలోచన బట్టి జంతువులని, పక్షులని అన్నిటినీ నశింపజేశాడు దేవుడు. అంటే కొన్నిటిని ఓడలోకి చేర్చుకొని పిల్లలు పుట్టడం కోసం కొన్నిటిని ఓడలోకి చేర్చుకొని అన్నిటిని మిగిలిన వాటిని అన్నిటినీ కూడా నశింపజేసి ప్రభు అంటున్నాడు, ఇక జంతువులను నశింపజేయడం వేస్ట్, భూమిని శపించడం వేస్ట్. అందుకే ఆయన అంటున్నాడు వాక్యంలో మనం చూస్తే, భూమి నిలిచి ఉన్నంత 22వ వచనము, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగులను ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాడంట. తన హృదయంలో అనుకున్నాడు. ఏమనుకున్నాడు? వేదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి కాలములను, రాత్రింబగులను ఉండక మానవని తన హృదయంలో అనుకుంటే నోవాహుకి ఎట తెలిసింది? దేవుడు హృదయంలో అనుకున్నది నీకెలా తెలుస్తుంది? దేవుడు తన హృదయంలో సైలెంట్గా అనుకున్నది మనం ఎలా గ్రహించాలి? ప్రభువుని మనసు ఎరిగిన వారమైతే దాన్ని గ్రహించడం వీలవుతుంది. ఆయన మనసును ఎరిగిన వారమైతే ఆయన హృదయమును మనము పరిశీలనగా చూడవచ్చు. ఆయన హృదయంలో ఉన్నది ఏంటో మనం గ్రహించవచ్చు. నోవాహు ఒక్కడే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునితో నడిచినవాడు, దేవునితో కూడా నడిచినవాడు అంట నోవాహు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో కూడా నడిచినవాడు కాబట్టి ఆయనకి తెలిసిపోతుంది ఆ ప్రభు ఏమనుకుంటున్నాడో, ప్రభు యొక్క హృదయం ఎలా ఉందో, ప్రభు యొక్క ఆలోచన ఎలా ఉందో నోవాహుకు అర్థమైపోతుంది. అందుకే దేవుడు తన మనసులో అనుకున్న దానిని నోవాహు గ్రహించగలుగుతూ ఉన్నాడు. నోవాహు గ్రహించి తెలుసుకొని చెప్తూ ఉన్నాడు, దేవుడు ఇలా మనసులో అనుకుంటుంటే నేను చూచాను, నేను విన్నాను. ఆయన ఇలా అనుకుంటుంటే నేను విన్నాను. అందుకే ప్రభు కూడా అప్పటి నుంచి ఇక భూమి మీదకి అలాంటి జలప్రళయం రానియనని ఒక ధనుసు నుంచాడంట మేఘములో ఉంచి, అది ఎట్లా ఉంది? భూమికి దేవునికి, భూమి మీద ఉన్న మనకి, ఆకాశంలో ఉన్న దేవునికి కనబడేటట్టుగా మధ్యలో ఉంచాడు. ఆ ధనుసుని మనం చూడొచ్చు, అదే సమయంలో ప్రభు చూస్తున్నాడు. ప్రభు చూస్తూ ఉన్నాడు, అదే సమయంలో మనం కూడా చూస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంట? దేవుడు ఆ ధనుస్సుని చూసినప్పుడు, ఆ ధనుస్సును చూచినప్పుడు మనుషులను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఇలా హృదయాలోచన సరి అయింది కాదు ఇది అయిన. అందుకే నేను ఈ జలప్రళయాన్ని రప్పించాను, కానీ అది నిష్ప్రయోజనం, ఇంక రప్పికూడదు, వేస్ట్. అందుకే గుర్తుగా నేను ఒకవేళ ఆ కోపం ఎక్కువైనప్పుడు జలప్రళయాన్ని మరలా రప్పించకుండా ఉండడానికి ఒక ధనుస్సును ఉంచుకొని దాన్ని చూడగానే జ్ఞాపకం చేసుకుంటున్నా. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, చూడగానే జ్ఞాపకం చేసుకొని అలాంటి జలప్రళయం రాకుండా కాపాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. ఆ సమయంలో ఆ ప్రభు పరలోకపు తండ్రి దగ్గర కుమారుడైన క్రీస్తు ఉంటూ దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఆదాము నేను తినవద్దని చెప్పిన పండు తిన్నాడే, అయ్యో నా కుమారుడిగా నేను నా చేతులతో చేశానే, నా కుమారుడే ఆదామని ఆయన చాలా బాధపడుతుంటే కుమారుడు తట్టి, బాధపడబాక నాన్న, ఆదాము నీ ఆజ్ఞను మీరితే ఏమి, నేనున్నానుగా. ఆదాము నీ ఆజ్ఞను మీరినంత మాత్రాన నువ్వేం బాధపడద్దు. నిజంగా దేవుడు మొట్టమొదట చేసుకున్న ఆదాము ఆజ్ఞను మీరితే ఏడవడా, బాధపడ్డా, కన్నీరు గార్చడా, వేదన చెందడా, నిద్ర పడుతుందా?
ఆయనకి నిద్ర వస్తుందా? ఏమి లేదు. ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు, వేదన చెందుతూ ఉంటే కుమారుడైన క్రీస్తు అక్కడ ఉండి ఆయనను సముదాయించాడు. బాధపడబాక, నీ కుమారుడుగా, నీ మొదటి కుమారుడుగా, ప్రథమ సంతానముగా నేను వెళ్తానులే భూమి మీదకి, ఎప్పుడు నిన్ను దుఃఖపెట్టను. ఇప్పుడు చూశాను కదా, ఆదాములాగా నేను ఎప్పుడు ఆజ్ఞను మేరను, ఎప్పుడు నిన్ను దుఃఖపెట్టను, ఇది గ్యారంటీ. అసలు నువ్వు నన్ను పంపించు, ఆ పరిణామం ఏంటో నువ్వే చూస్తావు అని అక్కడ చెప్పాడు. ఆ తరువాత ఒక్కొక్కళ్ళు దేవుని ఆజ్ఞను మీరుతూ ఉన్నారు. ప్రభువు ఆదాము నా పెద్ద కుమారుడు అన్నాడు. ఆదాము ఆ ఆజ్ఞను అతిక్రమించి ఆ ప్లేస్ నుంచి కొంచెం కిందకు వచ్చేసాడు. ఆ తరువాత దేవుడు నోవాహుతో అంటున్నాడు, నీ సంతానము ద్వారా ఈ భూమిని నిందిస్తాను అని. జలప్రళయంలో మొత్తం వెళ్ళిపోయిన తర్వాత నోవాహుతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నిన్ను బట్టి నీ సంతానము ద్వారా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి. ఆదాముతో ఏం మాట చెప్పాడో నోవాహుతో కూడా అదే మాట చెప్పాడు. నోవాహుతో అదే మాట చెప్పి భూమిని నిండించి అభివృద్ధి పొంది ఆశీర్వాద కారణంగా ఉండండి అంటే వాళ్ళు కూడా ఆలోచనలో తలంపులో తప్పిపోయారు. షేము, హాము, యాపేతు అనేవాళ్ళు పుడితే హాము చాలా దేవునికి, వాళ్ళ నాన్నకి నోవాహుకి విరోధంగా నడిచేవాడు. కొంచెం నోవాహుకి దేవునికి విరోధంగా నడిచినప్పుడు అతడు కనిన కనాను అనే వ్యక్తి ఆ కనాను దేశాన్ని స్వాధీనం చేసుకొని దేవుని ప్రజలకు విరోధులుగా వాళ్ళు నడిచారు. దేవుని ప్రజలకు విరోధంగా. నిజంగా హాము సంతానమే అన్ని రకాల మనుషుల్లాగా, అమోరీయుల్లాగా, ఫిలిస్తీయుల్లాగా, పెరిజ్జీయుల్లాగా, గిర్గాషీయుల్లాగా, అవన్నీ వాక్యాలు చదివితే మీకు అర్థమవుతుంది. వాళ్ళందరూ హాము సంతానం మొత్తం శత్రువులే, ఇశ్రాయేలీలకి భయంకరమైన శత్రువులు. అలాంటి శత్రువులకు తండ్రి అయిన హాము దేవుని మాట వినకుండా, వాళ్ళ నాన్న మాట వినకపోతే దేవుడు హృదయాంతరంగాన్ని చూచినప్పుడు మనుషుల యొక్క ఆలోచన భయంకరమైంది, చెడ్డది అని చెప్పేస్తున్నాడు. ముందుగానే చెప్పేస్తూ ఉన్నాడు. అప్పటికి హాము గురించి నోవాహుకు తెలియకపోవచ్చు. హాము గురించి నోవాహుకు తెలియదు. ఆ నోవాహు ద్రాక్ష పంట వేసి ద్రాక్షారసం తాగి మత్తుడై ఉన్నప్పుడు హాము చూచి వస్త్రం కప్పకుండా బయటికి వచ్చి వాళ్ళ సహోదరులకు చెప్పాడు, వస్త్రం కప్పాలి, తండ్రిని గౌరవించాలి. అలాంటి పని చేయకుండా బయటికి వచ్చి వాళ్ళ సహోదరులు చెబితే వాళ్ళ సహోదరులు చూడకుండా వెనక నుంచి వెళ్ళి వస్త్రం కప్పేశారు. అలాంటి పరిస్థితుల్లో షేము ఆశీర్వదించబడ్డాడు. షేము దగ్గర 3వ కుమారుడైన యాపేతు అతని గుడారములో పెరిగేవాడుగా ఉన్నాడు. కానీ హాము మాత్రం శాపగ్రస్తుడుగా, దేవునికి దూరమైన వాడుగా, దేవునికే కాదు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల శత్రువులందరినీ కన్నారు. వాళ్ళు తెలుసా, ఇశ్రాయేలీల శత్రువులందరినీ వాళ్ళు కన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నోవాహుని చూశాడు దేవుడు. ఆ తరువాత ఈ ప్రజల్లో నుంచి నా కుమారులు వస్తారు అని వాళ్ళందరినీ పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. ఆ తరువాత దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి నడిపిస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను నడిపిస్తూ ఉంటే మోషే ప్రారంభంలో చాలా బాగున్నాడు, చాలా బాగా పనిచేశాడు, చాలా దేవునికి నమ్మకంగానే ఉన్నాడు. ఆ చివరి దాకా కూడా నమ్మకంగానే ఉన్నాడు. కానీ ఒక సందర్భంలో బండతో మాట్లాడమంటే బండని కొట్టాడు. అందువలన దేవునికి చాలా బాధ అయిపోయింది. సంఖ్యాకాండంలో వ్రాయబడుతూ ఉంది, చూద్దాం వాక్యాన్ని. బండతో మాట్లాడు అంటే బండని కొట్టినందువల్ల ఏమైపోయింది అంటే ఆ బండలో నుండి నీళ్ళైతే వచ్చినాయి, కానీ ప్రభువుకి చాలా బాధేసింది. మాట్లాడమంటున్నాడు, కొట్టమంటున్నాడు, ఉపవాసం ఉండమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. అసలు ప్రార్థనే చేయకుండా గమ్మున కూర్చో, నా వైపు చూడంటున్నాడు. అది మనం గ్రహించుకోవాలి. మన కోపము, మన బాధ, మన ఆవేశం మనకున్నప్పుడు వీటిని గ్రహించుకోలేం. మన హృదయమే వ్యసనముతో నిండిపోయినప్పుడు ప్రభువు మాట చెప్పినట్టుగా, ప్రభువు మాట వినొచ్చు, కానీ చెప్పినట్లుగా చేయడం అనేది ఆయన కుమారుడైన క్రీస్తుకు మాత్రమే సాధ్యం. కానీ మోషేకి సాధ్యం కాలేదు. వాక్య భాగంలో మనం చూస్తే సంఖ్యాకాండం 20వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దాం. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి
వారి కనుల ఎదుట బండతో మాటలాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినప్పుడు మోషే ఆయన సన్నిధి నుండి కర్రను తీసుకొని పోయి 11వ వచనములో చూద్దాం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును, సమాజమును పశువులను త్రాగిను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతురు గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. మీరు తోడుకొని పోరు, కనాను దేశానికి మీరు వెళ్ళడానికి ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే నా ప్రజల ఎదుట నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు, నా పరిశుద్ధతను సన్మానించలేదు కాబట్టి మీరు కనానికి వెళ్ళడానికి వీల్లేదు. మళ్ళీ దేవుడు బాధపడతా ఉన్నాడు. మోషే ఇలా అన్నాడు, నా కుమారుడా, మోషే ఇలా అన్నాడు, మోషే నా పరిశుద్ధతను సన్మానించలేదు అని బాధపడుతూ వేదన చెందుతుండగానే మళ్ళా కుమారుడైన క్రీస్తు వచ్చి, బాధపడబాకు నాన్నా, నేనున్నానుగా, నేను భూమి మీదకి వెళ్తే అలాంటి నీ యొక్క గొప్పతనానికి నీ యొక్క పరిశుద్ధతకు సన్మానంగానే నేను మాట్లాడతాను, నీకు ఘనత వచ్చేటట్టు నేను ఉంటాను, కానీ మోషేలాగా నేను ప్రవర్తించను. దేవుడు మోషేతో అన్నాడు, ముందు ఆదాము ద్వారా జనాన్ని విస్తరింపజేసి ఆయన పిల్లలుగా ఉంచుకోవాలని ఆదామును పెద్ద కొడుకుగా అనుకున్నాడు. ఆ తరువాత ఆ నోవహుని అలా అనుకున్నాడు. నోవహు సంతానంలో నుంచి కూడా ఎవరు అనుకూలంగా రాలేదు. ఆ తరువాత అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. షేము వంశముల నుండి వచ్చిన అబ్రహామును దేవుడు పిలిచి, దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్న తర్వాత అబ్రహాము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడై 12 మంది పిల్లల్ని, మనమళ్ళని సంపాదించాడు. 12 మందిని సంపాదిస్తే 12 మందిలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ యూదా కూడా ఉన్నాడు. కానీ అప్పుడు ఆ యూదా వంశంలో కుమారుడైన క్రీస్తు జన్మించలా. అందుకే ఇశ్రాయేలీలు నా పెద్ద పిల్లలు అనుకున్నాడు దేవుడు. ఐగుప్తు దేశంలో ఫరో రాజుతో మాట్లాడమన్నాడు మోషేతో, ఏమని? ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. తెలుసా? ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. నా జ్యేష్ఠ కుమారుడిని పోనీయకపోతే నీ జ్యేష్ఠ పుత్రులందరినీ నేను భూమి మీద ఉంచను, జాగ్రత్త. తెలుసా? నా జ్యేష్ఠ కుమారుని నువ్వు పోనీయాల్సిందే. వాక్యంలో ఎన్నోసార్లు మనం విన్నాం. నిర్గమాకాండం 4వ అధ్యాయము 22వ వచనము. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. దేవుడు ఒక్కొక్కరిని చూసి తండ్రి అయిన దేవుడు ప్రేమను పెంచుకుంటున్నాడు. వాళ్ళేమో దారి తప్పిపోతున్నారు. వారి హృదయాలోచన చెడ్డదైపోతుంది. వారి తలంపులు ఊహలన్నీ కూడా చెడ్డమైపోయినప్పుడు ఆయన బాధపడుతూ ఉంటే తండ్రి బాధను చూడలేక కుమారుడు చెప్తున్నాడు, ఆదాము మీరినట్లుగా నేను మీరను, నువ్వు బాధపడవాకని సముదాయించాడు. ఆ తరువాత నోవహు సంతానములాగా నేను ఉండను, నేను ఆ తలంపులు ఆలోచనలన్నీ పోయి పరిశుద్ధులుగా ఉండే మనుషులను తయారు చేస్తా. నువ్వు బాధపడాల్సిన అవసరంలా. వాళ్ళ సంతానంలో నుండి నువ్వు మనుషులను తీసుకొని వాళ్ళు బాగలేరని ఫీల్ అవ్వబాక, నేను తయారు చేస్తానుగా. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా మనుషులను తయారు చేసి నీ కొరకు ఒక జనాన్ని తీసుకొచ్చి నిలబెడతాను. మనుషులందరినీ నీ కొరకు సమకూర్చి పరిశుద్ధులుగా చేసి తీసుకొచ్చి నిలబెడతాను. సరేనా? ప్రభు సరే తండ్రి సరే అన్నాడు. అలా ఒక్కొక్క సంతానంలో నుండి దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వాళ్ళని చూసి వాళ్ళ ద్వారా ఆనందించాలనుకుంటే అందరూ దేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నారు. పరిశుద్ధతను సన్మానించకుండా మోషే అహరోనులు దేవునికి విరోధంగా నడిచినప్పుడు ఎంత బాధ ఉంటుంది. ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ వాళ్ళ పిల్లల మాట వినకపోతే ఏదో మునిగిపోయినట్టు అల్లాడతారు. ఇంక దేవునికి ఎలా ఉంటుంది? ప్రపంచంలో ఉన్న ఎంతమంది మనుషులు దేవుని మాట వినకుండా దేవుణ్ణి బాధ పెడుతూ ఉంటే, దేవుణ్ణి దుఃఖ పెడుతూ ఉంటే ఆయన ఏడవడా? నీ తల్లిగా తండ్రిగా ఒక్క బిడ్డ కోసం, 2 బిడ్డల కోసమే నువ్వు అంతలా ఏడుస్తూ ఉంటే దేవుడు ఎందుకు ఏడవడు? బాధపడుతూ ఉన్నప్పుడు కుమారుడు సముదాయించుకుంటూ వచ్చాడు. ఆ విధంగా ఆయన అన్ని విషయాలను పరిశీలనగా చూసిన కుమారుడు. ఆయన
అందుకే యేసయ్య ఈ లోకములోనికి రాగానే, ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఈ లోకంలో జీవించాలి, పరిచర్య చేయాలని అలాంటి పనితో, అలాంటి ఆలోచనతో, అలాంటి సంకల్పాన్ని నెరవేర్చడానికి, క్రొత్త నిబంధన నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి వస్తే, భూమి మీదకి రాగానే అన్ని నామముల కంటే పైనామం. ఆదాము వచ్చాడు, ఆదాము దగ్గర ఆదాం ఫెయిల్ అయిపోగానే దేవుడు ఇంకొక పైకి కుమారుడైన క్రీస్తు ఇంకొక స్టెప్ ఎక్కేశాడు. నోవహు సంతానం సరైనదిగా లేనప్పుడు ఏ కుమారుడైన క్రీస్తు తండ్రిని సముదాయించి ఇంకొక మెట్టెక్కేశాడు. ఆ తరువాత ఇశ్రాయేలీలు జ్యేష్ఠ పుత్రులుగా ఉంటారు అన్నప్పుడు వాళ్ళు మాట వినకపోయేసరికి మళ్ళీ ఇంకొక స్టెప్ ఎక్కేశాడు. అలా అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడుగా అన్ని విధాలుగా ప్రభువుని తండ్రిని సముదాయించుకున్న తర్వాత, అన్ని విధాలుగా ప్రిపేర్ అయిన తర్వాత కుమారుడైన క్రీస్తుని భూమి మీదకి పంపించాడు. ఆయన అన్ని విధాలుగా సిద్ధపడిన తర్వాత, అన్ని విధాలుగా సిద్ధపడినాక ఆయన కుమారుణ్ణి భూమి మీదకి పంపిస్తే, భూమి మీదకి పంపించిన తర్వాత ఆ కుమారుడు పరలోకపు తండ్రికి ప్రియ కుమారుడైపోయాడు. ఇలా ఈ సువార్త అన్ని ప్రాంతాలకు తెలియజేయబడినందువల్ల అన్ని దేశాల్లో వాళ్ళు రక్షించబడడానికి వీలైంది. అలాంటి గొప్ప భాగ్యాన్ని మనుషులమైన మనకు మనిషిగా వచ్చి ఆయన మనకి ఇచ్చాడు. అలాంటి ప్రేమ కలిగిన ప్రభువుని మనం స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఈరోజు ఈ క్రిస్మస్లోనైనా అట్టి తీర్మానం గలవారమై దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా, ఆయనకి ఇష్టమైనట్లు జీవించి, ఆయనకి ఇష్టమైన పనులు చేసి ఆయన చేత పొగడబడేటట్టుగా ఉన్నట్లు తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించి తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాగణుడు వగు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, సర్వాధికారి, జీవాధిపతి, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. 2020 సంవత్సరాల క్రితం మీరు మా కొరకు ఈ లోకంలోనికి వచ్చిన దేవుడవు ప్రభా, దేవాతి దేవుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, నేను నీతి పరిశుద్ధతను అనుగ్రహించే దేవుడవు. నైనా ఇదిగో మనుషులను వారి పాపం నుండి నేను విడిపించడానికి, వాళ్ళ ఆలోచనలు ఎలా దిద్దుకోవాలో చెప్పడానికి, వాళ్ళని నా తండ్రి మీ రక్తంలో కడగడానికి, ద్రాక్షల రక్తంలో తన వస్త్రములు ఉతుక్కున్నాడు అని ఇదిగో యాకోబు చెప్పినట్టుగా, యాకోబు దీవించినట్లుగా ఆ దీవెనను మాకు ఇవ్వడానికి మమ్మల్ని కడగడానికి ఇదిగో మీరు కూర్చొని సాకలివని సబ్బులాగా రుద్ది కడిగి శుద్ధి చేస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు. మీ ప్రేమను ప్రతి బిడ్డ అర్థం చేసుకోవడానికి కృపనివ్వండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆత్మతో నింపండి. సాతాను తంత్రాలన్నిటిపై సంపూర్ణ జయం ఇవ్వండి. ఇదిగో ఈ క్రిస్మస్ నుండి చనిపోయే వరకు ప్రతి బిడ్డ మీ చిత్త ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకొని మీ చిత్తము కొరకే ప్రయాసపడగలిగిన కృపనివ్వండి. ఇదిగో మీ కుమారుడైన క్రీస్తును చూచినప్పుడు శ్రమలలో కూడా సంతోషంగా ఆయన ఎలా మిమ్మల్ని మహిమపరిచాడు, అలాగే ఆయన బిడ్డగా ప్రభువా మేమును మిమ్మల్ని మహిమపరచడానికి మీ కృప దయచేయి. ఇదిగో బిడ్డలందరిని ఆశీర్వదించండి. ఇదిగో ఆన్లైన్లో ఉన్న బిడ్డలను బట్టి వందనాలు ప్రభా. ప్రతి బిడ్డకు మీ కృప దయచేసి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, శరీర సంబంధమైన దీవెనల సమృద్ధిగా కృమ్మరించమని మీకే అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842.